Good morning students. Here in this video we are going to learn about potentiometric titrations. ఈ వీడియోలో మనం పొటెన్షియోమెట్రిక్ అంశమాపనాల గురించి తెలుసుకుందాం. ఓకే, అసలు ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ ఎందుకు చేస్తాము అంటే ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డిటర్మైనింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్నోన్ సొల్యూషన్. ఏదైనా ఒక ద్రావణం యొక్క గాఢతని మనం కనుక్కుంటాం ఈ పొటెన్షియోమెట్రిక్ అంశమాపకాల వల్ల. ఓకేనా, ఏదైనా అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ కనుక్కోవడానికి ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, మరి అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా కనుక్కుంటాము అంటే బై చేంజ్ ఇన్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్. అంటే మనకి పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయేమో, అందులో ఒకటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అనమాట. ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ అనేది చేంజ్ అవుతుంది. దీనివల్ల మనం తీసుకున్న అన్నోన్ సొల్యూషన్ యొక్క గాఢత ఎంతో తెలుసుకుంటాం అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నానమ్మా, పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ ఎందుకు చేస్తాము అంటే మనకి ఏదైనా ఒక అన్నోన్ సొల్యూషన్ ఉంది, దాని యొక్క కాన్సన్ట్రేషన్ కనుక్కోవాలి అంటే ఇది ఉపయోగపడుతుంది. మరి ఎలా చెప్తాము కాన్సన్ట్రేషన్ అంటే మనకు 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, అందులో ఒకటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అనమాట. ఆ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. దాన్ని బట్టి మనం అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ కనుక్కోవచ్చు. చూడండి, పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలక్ట్రోడ్స్, రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, ఇండికేటర్ ఎలక్ట్రోడ్. మనకి ఇందులో ప్రమాణ ఎలక్ట్రోడ్ ఒకటి ఉంటుంది, అలాగే ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఒకటి ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఉంటుంది సెట్టింగ్. చూడండి, ఈ డయాగ్రామ్లో మీకు నేను ఒక బీకర్ తీసుకున్నాను. ఇది బీకర్. ఈ బీకర్లో నేను 2 ఎలక్ట్రోడ్స్ని డిప్ చేశాను. ఒకటి రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, ఇంకొకటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్. ఇది రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, ఇది ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అనమాట. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక పొటెన్షియోమీటర్ పెట్టాను. ఈ 2 ఎలక్ట్రోడ్స్ని ఎక్కడ డిప్ చేశాను అంటే ఎనలైట్ సొల్యూషన్లో. అంటే ఏ సొల్యూషన్ యొక్క గాఢత అయితే మనం కనుక్కుందాం అనుకుంటున్నామో, ఈ సొల్యూషన్ యొక్క గాఢత అన్నోన్ సొల్యూషన్ అది, దీని కాన్సన్ట్రేషన్ మనం కనుక్కోవాలి. అటువంటి సొల్యూషన్లో ఈ 2 ఎలక్ట్రోడ్స్ని డిప్ చేస్తామన్నమాట పొటెన్షియోమెట్రీలో. ఓకే, నెక్స్ట్ ఇందులో మీకు చెప్పాను కదా 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఒకటి రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, ఇంకోటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అని. అసలు రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో నేను చెప్పాను. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అమ్మ, దీని పొటెన్షియల్ యూజ్ చేసుకుని ఇంకొక ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ కట్టొచ్చు అని. ప్రాథమిక ప్రమాణ ఎలక్ట్రోడ్లు అంటాం. ఓకే, చూడండి, దీనికి స్టాండర్డ్ పొటెన్షియల్ వాల్యూ ఉంటుంది. మనం ఏదైనా సొల్యూషన్ మార్చినా కానీ, వేరైనా సొల్యూషన్ ఇది డిప్ చేసినా కానీ దీని ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ మారదు. అండ్ ఇట్స్ పొటెన్షియల్ డస్ నాట్ చేంజ్ టు విచ్ ఎవర్ సొల్యూషన్ ఇట్ ఈస్ డిప్డ్. రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటమ్మా, మనం దీని యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ అనేది ఫిక్స్ అయి ఉంటుందన్నమాట. ఏ సొల్యూషన్లో తీసుకెళ్ళి దీన్ని డిప్ చేసినా దీని పొటెన్షియల్ వాల్యూ చేంజ్ అవ్వదు. మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక సెల్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలక్ట్రోడ్ని మనం రిఫరెన్స్ ఎలక్ట్రోడ్గా సూచిస్తాం, ఎడమ వైపు ఉన్న ఎలక్ట్రోడ్ని రిఫరెన్స్ ఎలక్ట్రోడ్గా సూచిస్తాం అన్నమాట. ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఏంటి, ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మీకు నేను చెప్పాను. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, క్యాలమల్ ఎలక్ట్రోడ్, సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్, 3 రకాలు అనమాట రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్. SHE కానీ క్యాలమల్ ఎలక్ట్రోడ్ లేదా సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్ కానీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్గా తీసుకుంటాం. ఓకే, రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే దాని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ ఫిక్స్ అయి ఉంటుందమ్మా. మనం ఏ సొల్యూషన్లో డిప్ చేసినా అది మారదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలక్ట్రోడ్ని రిఫరెన్స్ ఎలక్ట్రోడ్గా తీసుకుంటాం ఎప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్. మీకు నేను చెప్పాను కదా పొటెన్షియోమెట్రీలో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయమ్మా అని. ఒకటి ప్రమాణ ఎలక్ట్రోడ్,
ప్రాథమిక ప్రమాణ ఎలక్ట్రోడ్. ఇంకొకటి ఏంటి, ఇండికేటర్ ఎలక్ట్రోడ్. ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద పొటెన్షియల్ ఆఫ్ అనలైడ్ సొల్యూషన్ కంపేరింగ్ విత్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్. అంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ను ఉపయోగించుకుని మనం ఇండికేటర్ ఎలక్ట్రోడ్ వల్ల పొటెన్షియల్ కనుక్కోవచ్చు అనమాట. మన సొల్యూషన్ తీసుకున్నాం కదా, ఏదైతే అన్నోన్ సొల్యూషన్ ఉందో దాని కాన్సన్ట్రేషన్ కనుక్కోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఏంటంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, గ్లాస్ ఎలక్ట్రోడ్. ఇక్కడ మీరు ఒక విషయం చెప్పచ్చు, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ కదండి అనొచ్చు, కానీ అది తప్పు. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఇక్కడ ఓన్లీ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అంటాం, లేదా గ్లాస్ ఎలక్ట్రోడ్ని కూడా ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అనొచ్చు. ఓకే అమ్మ, ఇప్పుడు మనం పొటెన్షియోమెట్రీ అంటే ఏంటో చెప్పుకున్నాం, అందులో ఉండే ఎలక్ట్రోడ్స్ ఏంటో, వాటి యొక్క చర్య ఏంటో, దేనికి ఉపయోగపడతాయో చెప్పుకున్నాం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఇందాక చెప్పాను కదా, మనం ఏదైనా తీసుకోవచ్చు, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్గా తీసుకోవచ్చు, క్యాలమల్ ఎలక్ట్రోడ్ తీసుకోవచ్చు, లేదా సిల్వర్ క్లోరైడ్ ఎలక్ట్రోడ్ని కూడా ప్రమాణ ఎలక్ట్రోడ్ కింద అంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ కింద తీసుకోవచ్చు అనమాట. దీని పొటెన్షియల్ చేంజ్ అవ్వదు కదా, రెఫరెన్స్ అంటే అదే కదా, దాని యొక్క పొటెన్షియల్ వాల్యూ మాత్రం చేంజ్ అవ్వదు ఏ సొల్యూషన్లో డిప్ చేసిన. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎనలైట్ సొల్యూషన్. నేను ఒక సొల్యూషన్లో డిప్ చేశాను అనుకోండి, దాని అయాన్స్ కాన్సన్ట్రేషన్తో దీనికి ఏం సంబంధం ఉండదు, దీని పొటెన్షియల్ అనేది అలాగే ఉంటుంది, ప్రామాణికంగా స్టాండర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్. ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అంటే చెప్పాం కదా, మనం తీసుకున్న సొల్యూషన్లో అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనుకోండి, దీని పొటెన్షియల్ కూడా మారిపోతుంది అనమాట. పొటెన్షియల్ వ్యారీస్ విత్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎనలైట్ సొల్యూషన్. మనం తీసుకున్న ఎనలైట్ సొల్యూషన్ గాఢత మీద దీని పొటెన్షియల్ అనేది వేరీ అవుతూ వస్తుంది. అసలు పొటెన్షియోమెట్రీలో మనం ఏం తెలుసుకుంటాము అంటే చూడండి, ప్రిన్సిపల్ ఏంటి అంటే వెన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద శాంపుల్ సొల్యూషన్. ఏదైనా మనం 2 ఎలక్ట్రోడ్స్ని శాంపుల్ సొల్యూషన్లో డిప్ చేసామనుకోండి, ఎనలైట్ సొల్యూషన్లోని, ఇట్ షోస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బై ద ఎడిషన్ ఆఫ్ టైట్రెంట్ ఆర్ బై చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్. అంటే ఏంటంటే మనం 2 ఎలక్ట్రోడ్ని కనుక ఎనలైట్ సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు మనకి పొటెన్షియల్లో చేంజ్ అనేది వస్తుందన్నమాట. దేనివల్ల? మనం తీసుకునేది ఎనలైట్ బీకర్లో తీసుకుంటున్నాం కదా, బ్యూరేట్ నుంచి ఒక టైట్రెంట్ యాడ్ చేస్తాం, యాడ్ చేసిన వల్ల ఏమవుతుంది, ఎనలైట్ యొక్క కాన్సన్ట్రేషన్లో చేంజ్ వస్తుంది. ఇదే దీని యొక్క ఎంత చేంజ్ అయితే వచ్చిందో అది పొటెన్షియోమీటర్లో రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే, మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వివరంగా తెలుస్తుంది. చూడండి, పొటెన్షియోమీటర్ అంటే ఈ విధంగా ఉంటుంది తల్లి. చూడండి, ఇది ఒక బీకర్ అమ్మ, ఇందులో ఎనలైట్ సొల్యూషన్ తీసుకున్నాను. దేని యొక్క గాఢత అయితే నేను కనుక్కుందాం అనుకుంటున్నానో ఆ ఎనలైట్ సొల్యూషన్ తీసుకున్నాను, అన్నోన్ సొల్యూషన్. ఓకే, ఇందులో 2 ఎలక్ట్రోడ్ని డిప్ చేస్తాం కదా, ఒకటి రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, ఇంకొకటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్. రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఇక్కడ నేను కాలమల్ ఎలక్ట్రోడ్ తీసుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ ఈ 2 ఎలక్ట్రోడ్ని ఒక పొటెన్షియోమీటర్కి కనెక్ట్ చేస్తాం. ఈ 2 ఎలక్ట్రోడ్లని మనం ఒక పొటెన్షియోమీటర్కి కనెక్ట్ చేసాం. ఎందుకు? ఎంత పొటెన్షియల్ అయితే డెవలప్ అయిందో తెలుసుకోవడానికి. ఇందాక మీకు నేను చెప్పాను, రిఫరెన్స్ ఎలక్ట్రోడ్కి ఏ సొల్యూషన్లో డిప్ చేసినా దీని యొక్క పొటెన్షియల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఏ మార్పు ఉండదు. మరి ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి? చూడండి, ఇక్కడ నేను తీసుకున్న ఎనలైట్ సొల్యూషన్ బీకర్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, బ్యూరేట్ తీసుకుని, బ్యూరేట్లో టైట్రెంట్ ఉంటుందమ్మా, టైట్రెంట్ బ్యూరేట్లో తీసుకున్న దాన్ని ఏమంటాం? టైట్రెంట్ అంటాం. ఈ బ్యూరేట్లో నుంచి టైట్రెంట్ ఎనలైట్లోకి యాడ్ చేస్తూ వస్తాం అనమాట. ఎనలైట్ సొల్యూషన్లోకి టైట్రెంట్ యాడ్ చేస్తూ వస్తాను. వచ్చేటప్పటికి ఏమవుతుంది, కొంతసేపటికి ఏమవుతుంది, ఇందులో ఉన్న అయాన్స్ అన్నీ ఇందులో ఉన్న అయాన్స్తో రీప్లేస్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ సొల్యూషన్ యొక్క గాఢత మారుతుంది. ఎంత పొటెన్షియల్ అయితే డెవలప్ అయిందో మనకి పొటెన్షియోమీటర్లో తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది
పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ అంటే. ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ అనేది వివిధ రకాలుగా ఉంటుందన్నమాట. అవి ఏంటి అంటే యాసిడ్ బేస్ టైట్రేషన్, ఆమ్లక్షార అంశమాపనాలు అంటారు. నెక్స్ట్ రిడాక్స్ టైట్రేషన్ అంటే రిడక్షన్ ఆక్సిడేషన్ అనమాట. ఇందులో అంటే ఏంటి క్షయకరణం ఆక్సీకరణ అంశమాపకాలు. నెక్స్ట్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అంటే ఏంటి మనకి సంశ్లిష్ట సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది టైట్రేషన్ అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏర్పడతాయి టైట్రేషన్లో. నెక్స్ట్ ప్రిసిపిటేషన్ టైట్రేషన్స్, ప్రిసిపిటేషన్ ఏంటంటే అవక్షేపణ అంశమాపనాలు అంటారు. అంటే ఏంటి ఈ టైట్రేషన్లో మనకి ప్రిసిపిటేట్ ఏర్పడుతుంది. మన సిలబస్లో ఉన్నాయి చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకునేది మాత్రం యాసిడ్ బేస్ టైట్రేషన్, రిడాక్స్ టైట్రేషన్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్లో యాసిడ్ బేస్ టైట్రేషన్ చెప్పుకుందాం. మనం యూజువల్గా ఏం చేస్తామంటే ఒక యాసిడ్ని బేస్తో టైట్రేట్ చేస్తున్నప్పుడు 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఏంటి హెచ్సిఎల్ NaOHతో టైట్రేట్ చేయొచ్చు, లేదా ఎస్టిక్ యాసిడ్ని NaOHతో టైట్రేట్ చేయొచ్చు. ఇక్కడ హెచ్సిఎల్ అనేది యాసిడ్, NaOH అన్నది బేస్. ఓకే, ఇక్కడ చూడండి వి యూజ్ గ్లాస్ ఎలక్ట్రోడ్ యాజ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్. ఇండికేటర్ ఎలక్ట్రోడ్ 2 రకాలు ఉన్నాను కదా, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, గ్లాస్ ఎలక్ట్రోడ్ అని. ఇక్కడ మనం గ్లాస్ ఎలక్ట్రోడ్ని ఇండికేటర్ ఎలక్ట్రోడ్గా తీసుకుంటాం. మరి రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏంటి అంటే క్యాలమల్ ఎలక్ట్రోడ్ తీసుకోవచ్చు, లేదా సిల్వర్ క్లోరైడ్ తీసుకున్నా పర్వాలేదన్నమాట. నెక్స్ట్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్లో యాసిడ్ బేస్ టైట్రేషన్లో ఏం చేస్తామంటే మనం pH మీటర్కి కనెక్ట్ చేస్తాం, పొటెన్షియోమీటర్కి కాదు. అంటే ఇక్కడ వోల్టేజ్ స్కేల్ ఎలా మారుతుంది, pH స్కేల్ కింద మారుతుంది అనమాట. అంటే పొటెన్షియల్ని మనం ఎలాగా చూస్తాం, ఇందులో pH మీటర్కి కనెక్ట్ చేసి చూస్తాం అనమాట. యాసిడ్ బేస్ టైట్రేషన్లో అయితేనమ్మా మనం pH మీటర్కి కనెక్ట్ చేస్తాం 2 ఎలక్ట్రోడ్ని, పొటెన్షియోమీటర్కి కనెక్ట్ చేయం. ఓకే, కాబట్టి మనం వోల్ట్స్ బదులు ఇక్కడ ఏం తీసుకుంటాం, ఈఎంఎఫ్ తీసుకుంటాం. ఇది ఈఎంఎఫ్ అమ్మ, ఈఎంఎఫ్ తీసుకుంటాం ఇక్కడ. చూడండి మనం ఎంత అయితే బ్యూరేట్ నుంచి యాడ్ చేసామో టైట్రెంట్ ఎంఎల్ ఇక్కడ నోట్ చేస్తాము, ఈఎంఎఫ్ ఎంత జనరేట్ అయిందో ఇక్కడ నోట్ చేస్తాం. ఓకే, గ్రాఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది యాసిడ్ బేస్ టైట్రేషన్లో అంటే చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద క్యాలమల్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాను, ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఒకటి తీసుకున్నాను. ఈ రెండింటిని pH మీటర్కి కనెక్ట్ చేశాను. ఈ 2 ఎలక్ట్రోడ్స్ని pH మీటర్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు నేను తీసుకున్న అనలైట్ సొల్యూషన్, ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది కదా, ఈ సొల్యూషన్ అనేది కాన్సన్ట్రేషన్ కనుక్కోవాలి. నేను కనుక్కోవాలన్నప్పుడు ఏం చేస్తానంటే బ్యూరేట్లో నేను NaOH అంటే బేస్ తీసుకుంటాను. బేస్ తీసుకొచ్చి నేను HCl యాసిడ్లోకి యాడ్ చేస్తూ వస్తాను. మా ప్రొసీజర్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 2 ఎలక్ట్రోడ్స్ని HCl సొల్యూషన్లో డిప్ చేశాను. ఈ 2 ఎలక్ట్రోడ్స్ ఒక pH మీటర్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఒక బ్యూరెట్లో NaOH తీసుకుని HClకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసే కొద్దీ ఏమవుతుంది, కొంతసేపటికి టైట్రేషన్ మొదలయ్యేటప్పటికి ఏమవుతుంది, నేను NaOH యాడ్ చేస్తున్నాను కాబట్టి ఈ NaOHలో ఉన్న Na+ అయాన్ అన్ని H+ అయాన్స్తో రీప్లేస్ అయిపోతాయి. కాబట్టి ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది pH అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కొంచెం సేపటి తర్వాత ఏమవుతుంది, ఇంకా నేను బ్యూరెట్ నుంచి NaOH యాడ్ చేస్తూ వచ్చాను అనుకోండి HClలోకి, ఈ HClలో ఉన్న H+ అయాన్స్ అన్నీ రీప్లేస్ అయిపోతాయి. దేంతో, Na+ అయాన్స్తో. సమ్ పర్టికులర్ పాయింట్ వచ్చేటప్పటికి, అంటే ఎండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈఎంఎఫ్ అనేది పెరిగిపోతుంది, pH అనేది పెరిగిపోతుంది. అది గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసి మనం ఎండ్ పాయింట్ చూస్తామన్నమాట. ఓకే అమ్మ, ఏం చేస్తున్నాం, బ్యూరెట్లో NaOH తీసుకుంటున్నాం యాసిడ్ బేస్ టైట్రేషన్లో, బీకర్లోనేమో HCl తీసుకుంటున్నాం. HCl యొక్క గాఢత మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందాక మీకు చెప్పాను ఏంటి, ఈ ఎలక్ట్రోడ్ అయితే పొటెన్షియల్ ఏం చేంజ్ ఉండదమ్మా, ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ మాత్రం ఈ సొల్యూషన్ బట్టి చేంజ్ అవుతూ వస్తుంది పొటెన్షియల్ వాల్యూ అన్నాం కదా. ఇప్పుడు నేను NaOH ఎప్పుడైతే బ్యూరెట్ నుంచి యాడ్ చేశానో
హెచ్సిఎల్లో ఉన్న హెచ్ ప్లస్ అయాన్స్ అన్నీ ఎన్ఏ ప్లస్తో రీప్లేస్ అవ్వడం మొదలుపెడుతూ వస్తుంది. కొంచెం సేపటికి ఏమవుతుంది, మనం తీసుకున్న హెచ్సిఎల్ సొల్యూషన్లో హెచ్ ప్లస్ అయాన్స్ ఉండవు, అన్నీ ఎన్ఏ ప్లస్తో రీప్లేస్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, గ్రాఫ్ గీస్తాం, ఎన్ఏఓహెచ్ వర్సెస్ పిహెచ్. మనకి 2 లైన్స్ వస్తాయో అవి ఎక్కడైతే కట్ అవుతాయో దాన్ని ఎండ్ పాయింట్గా తీసుకుంటాం. ఇదేంటి, యాసిడ్ బేస్ టైట్రేషన్ అనమాట. అదే రిడాక్స్ టైట్రేషన్ అయితే మనం ఎలా కడతాము అంటే ఈఎంఎఫ్ యూస్ చేసుకుని కడతాం. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని అర్థం. ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఇది ఏం చెప్తుంది, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ఏ సెల్. అంటే 2 ఎలక్ట్రోడ్ మధ్యన ఉన్న పొటెన్షియల్ భేదాన్ని చెప్తుంది అనమాట. ఇది యూజువల్గా ఎక్కడ మనం యూజ్ చేస్తాము అంటే నెట్ వోల్టేజ్ బిట్వీన్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ హాఫ్ సెల్ రియాక్షన్స్. అంటే రిడాక్స్ టైట్రేషన్లో ఇది మనం యూజ్ చేస్తాం ఈఎంఎఫ్ని. అంటే మనకు అది ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే గాల్వానిక్ సెల్లా కాదా అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. చూడండి, మీకు అందరికీ తెలుసు, లాస్ట్ వీడియోస్లో చెప్పాను, రిడాక్స్ టైట్రేషన్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఆక్సిడైజ్డ్ ఫామ్ ఉంటే అది ఎన్ని ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే ఎలా మారుతుంది, రెడ్యూస్డ్ ఫామ్గా మారుతుంది. ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు, రెడ్యూస్డ్ ఫామ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని కోల్పోయి ఆక్సిడైజ్డ్ ఫామ్గా మారుతుంది. ఈ రియాక్షన్ అనేది రివర్సిబుల్ అనమాట. ఓకే, చూడండి, మరి ఇండికేటర్ ఎలక్ట్రోడ్ దగ్గర ఎంత పొటెన్షియల్ వచ్చింది 25 degrees Celsius దగ్గర ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే నెర్నిస్ట్ సమీకరణం ద్వారా E=E0 మైనస్ 0.059/n log ఆఫ్ ఆక్సిడైజ్డ్ ఫామ్ బై రెడ్యూస్డ్ ఫామ్. ఇక్కడ చూడండి, రిడాక్స్ టైట్రేషన్ ఏం చేస్తామంటే, అంటే మనం తీసుకున్న, ఇప్పుడు మీరు ఆల్రెడీ లాస్ట్ టైం చూసారు కదా, ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం అయాన్స్ని సేమ్ సాల్ట్స్ ఉన్న సొల్యూషన్లోకి డిప్ చేస్తాం. అంటే కాపర్ సల్ఫేట్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేసాం. ఒకటి ఏమవుతుంది, ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది, ఒకటి రెడ్యూసింగ్ ఏజెంట్గా మారుతుంది. అంతేనా? అంటే చూడండి, మీకు డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తాను ఇక్కడ. రిడాక్స్ టైట్రేషన్లో అయితే ఏం జరుగుతుందంటే, మనం 2 ఎలక్ట్రోడ్స్ని డిప్ చేస్తాం కదా ఒక ఎనలైట్ సొల్యూషన్లో. ఇందులో బ్యూరేట్లో ఉన్న సొల్యూషన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేయొచ్చు లేదా రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ ఎనలైట్ కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవ్వచ్చు లేదా రెడ్యూసింగ్ ఏజెంట్గా మారచ్చు. ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవచ్చు లేదా లాస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ అనమాట. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యూరేట్లో ఉన్న సొల్యూషన్స్, ఏదో సమ్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, అది ఎలక్ట్రాన్స్ని కోల్పోయి రెడ్యూస్డ్ ఫామ్గా మారచ్చు లేదా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని ఆక్సిడైజ్డ్ ఫామ్గా కూడా మారచ్చు అనమాట. అంటే నేను బ్యూరేట్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సొల్యూషన్ని యాడ్ చేస్తున్నాను అనుకోండి ఎనలైట్లోకి. ఈ ఎనలైట్ సొల్యూషన్ ఎయిదర్ ఇట్ కెన్ గెయిన్ ఎలక్ట్రాన్స్ లేదా లాస్ ఎలక్ట్రాన్స్ అనమాట. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే రిడక్షన్ జరిగినట్టు, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే ఆక్సిడేషన్ జరిగినట్టు. మరి ఎంతైతే పొటెన్షియల్ డెవలప్ అయిందో అది పొటెన్షియోమీటర్లో తెలుస్తుంది అనమాట. ఓకే, రిడాక్స్ టైట్రేషన్ అయితే ప్రొసీజర్ అది. మనకి గ్రాఫ్ ఎలాగిస్తాము అంటే చూడండి, పొటెన్షియల్ అంటే ఇండికేటర్ ఎలక్ట్రోడ్ దగ్గర పొటెన్షియల్ వర్సెస్ మనం బ్యూరెట్లో నుంచి యాడ్ చేసిన టైట్రెంట్ అనమాట. మనకి 2 లైన్స్ వస్తాయి. ఈ 2 ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని ఎండ్ పాయింట్ లేదా ఈక్వివలెన్స్ పాయింట్ అంటాము. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, రిడాక్స్ పొటెన్షియల్ తెలుస్తుంది. రిడాక్స్ పొటెన్షియల్ ఆఫ్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. అంటే అది ఎక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఎక్కడ రిడక్షన్ జరుగుతుందో మనకి ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, దీంతో మనకి పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.